మహాకుంభమేళ ది లార్జెస్ట్ గ్యాదరింగ్ ఇన్ ది వరల్డ్. 12 సంవత్సరాలకు ఒకసారి ఎందరో భక్తులు, సాధువులు, అఘోరాలు, గురువులు, ప్రవచనకర్తలు మరియు నాగసాధువులు వంటి వారందరూ వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం ఎందుకు ఆచరిస్తారు? దాని ప్రాముఖ్యత ఏంటి? అసలు స్నానం ఆచరించడం వలన మనకు వచ్చే ఉపయోగం ఏంటి? అనే విషయాలు ఇప్పటికే చాలామంది విని తెలుసుకొని ఉంటారు. సో, ఈరోజు వీడియోలో నేను మోక్షం, భక్తి, ముక్తి, పుణ్యం, కర్మఫలం, పాపనాశనం వంటి వాటిని మించి మన శరీరానికి ఈ ప్రకృతిలోని నీరు, అది కూడా త్రివేణి సంగమంలోని నీరు ఎలాంటి ఉపయోగాలను చేకూరుస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సహజ ప్రకృతి వైద్యం గురించి తెలుసుకునే ముందు మహాకుంభమేళ అంటే ఏంటో తెలియని వారి కోసం షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకుందాం. పూర్వకాలంలో క్షీరసాగర మథనం జరిగిన తరువాత ఆఖరిగా వెలువడిన అమృతాన్ని దేవతలు, రాక్షసులు ఇద్దరూ మాకు కావాలి అంటే మాకు కావాలి అంటూ పరుగులు పెడుతూ గొడవ పడుతూ ఉండగా ఆ కుండలో ఉండే అమృతంలోని 4 చుక్కలు భూమిపై 4 ప్రదేశాలైన ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లో పడ్డాయి. ఇలా దేవతలు మరియు రాక్షసులు వారి కాలంలో 12 రోజులు గొడవ పడతారు. అది మన కాల పరిమాణంలో 12 సంవత్సరాలు. అంటే దేవతల యొక్క ఒక రోజు కాలం మనకు 1 సంవత్సరం అని అర్థం. ఇలా 12 రోజులు గొడవ పడిన తరువాత అమృత బిందువులు పడిన కారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ 4 ప్రదేశాల్లోని నీటికి అమృతం యొక్క లక్షణాలు అంటే మోక్షాన్ని చేకూర్చే శక్తి ఆ నీటికి వస్తుంది అని. ఇది కేవలం ఒక్క స్టోరీ మాత్రమే. ఇలా 4-5 కథలు ఉన్నాయి, కానీ అన్నింటి సారాంశం మాత్రం ఇదే. ఇలా 4 ప్రదేశాలు ఉన్న ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. కారణం అది 3 పవిత్ర నదులైన గంగా, యమున, సరస్వతులు కలిసే ప్రదేశం కావడం. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు జరిగే కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేయడం వలన తెలియక చేసిన పాపాలు పోయి మోక్షాన్ని పొందుతారు, కానీ తెలిసి చేసిన పాపాలు ఎన్నటికీ పోవు. దానినే కర్మ అని అంటారు. అలాగే అక్కడకు వచ్చే భక్తజనం వలన, వారి ప్రేయర్స్ అండ్ పూజల వలన పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయ్యి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అలాగే అక్కడ ఉండే జ్ఞానుల వలన నాలెడ్జ్ ఒకరి దగ్గర నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా కుంభమేళ యూజెస్ చెప్తూ వెళ్తే మన వీడియో లెంత్ చాలదు, మీకున్న ఓపిక చాలదు. సో ఆలస్యం చేయకుండా త్రివేణి సంగమంలో చేసే స్నానం వలన, అలాగే కుంభమేళ టైంలో ఆ వాటర్లో జరిగే చేంజెస్ వలన మనకి యూజ్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నదుల్లో మాత్రమే స్నానం చేయటానికి రీజన్స్ అవి ఫ్లోయింగ్ వాటర్, అంటే నిరంతరం ఆ వాటర్ ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలా ఫ్లో అయ్యే నీటిలో ఎటువంటి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా గ్రో అవ్వదు. ఇలా కంటిన్యూస్ ఫ్లో ఉండటం వలన వాటర్లోని చెత్త చెదారం, అలాగే బరువుగా ఉండే ఇంప్యూరిటీస్ మొత్తం నది అడుగు భాగంలోని రాళ్ళు, ఇసుక, మట్టి లాగేసుకొని నది ఒడ్డుపై పడేస్తుంది. అలాగే నదిలోని నీరు ఎక్కడెక్కడి నుంచో ప్రవహిస్తూ ఉండటం వలన వాటిలో ఉండే మినరల్ కంపోజిషన్ ఎక్కువగా ఉండి మనం తాగటం వలన మన హెల్త్కి బెనిఫిట్స్ ఎక్కువ అవుతాయి. ఈ మినరల్ కంపోజిషన్ వాటర్ ఫ్లో అయ్యే స్పీడ్ని, అది ఫ్లో అయ్యే భూమిని, అక్కడ ఉండే ఎన్వైరన్మెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది. అలాగే నది నీటిలోని యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అయిన బ్యాక్టీరియా అండ్ ఫంగైలు ఆర్గానిక్ వేస్ట్ అండ్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్లను బ్రేక్ డౌన్ చేసి తక్కువ హామ్గా ఉండేలాగా బై ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ప్రాసెస్ని బయో రీమీడియేషన్ అని అంటారు. అలాగే అక్వాటిక్ ప్లాంట్స్ అయిన రీడ్స్ అండ్ మాస్ వంటి మొక్కలు నీటిలోని పొల్యూటాంట్స్ని అబ్జార్బ్ చేసుకొని వాటర్ని బ్యాలెన్స్ చేస్తాయి. ఈ వాటర్ సన్లైట్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సన్లైట్లోని యూవీ రేస్ వాటర్లోని హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అండ్ వైరస్లను చంపేసి వాటర్ని ప్యూరిఫై చేస్తుంది. ఫ్లోయింగ్ వాటర్ కావడంతో ఆక్సిజన్ను అబ్జార్బ్ చేసుకొని హార్మ్ఫుల్ కాంపౌండ్స్ని బ్రేక్ డౌన్ చేసి మనకి ఉపయోగపడే ఆర్గానిజమ్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ ప్రాసెస్లు జరగటం వల్ల ప్రవహించే నీరు తాగటానికి కూడా వీలుగా ఉంటుంది. సో ఇలాంటి వాటర్లో మనం స్నానం చేయడం ద్వారా మన బాడీకి న్యాచురల్ హైపోథెరపీ లాగా యూజ్ అవుతుంది. అంటే బాడీ మజిల్స్కి మసాజ్ లాగా, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇలా ఫ్లో అయ్యే వాటర్ నెగిటివ్ అయాన్స్ని
క్రియేట్ చేయటం వల్ల మన మూడ్ని మంచిగా ఉండేలా చేసి ఎనర్జెటిక్గా ఉండేలా స్ట్రెస్ రిలీఫ్ అయ్యేలా చేస్తుంది. అదే కోల్డ్ వాటర్ అయితే నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసి మనం ఆ రోజంతా అలర్ట్ అండ్ ఎనర్జెటిక్గా ఉండేలా లేజీనెస్ని దూరం చేస్తుంది. మెటబాలిజంని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా మనం డైలీ చేసే స్నానంలాగా సబ్బులు షాంపూలు వాడాల్సిన అవసరం అస్సలికే ఉండదు. కారణం ఆ వాటర్ ఫ్లో యొక్క మూమెంట్ అండ్ ఫోర్స్ బాడీపై ఉండే ఇంప్యూరిటీస్ని స్వెట్ని టాక్సిన్స్ని క్లీన్ చేసి మన స్కిన్ హెల్తీగా ఉండేలా చూసుకుంటుంది. ఇవన్నీ కేవలం ఫ్లోయింగ్ వాటర్ యూజెస్ మాత్రమే. ఇక త్రివేణి సంగమం దగ్గర వాటర్ చూస్తే అవి 3 నదులైన గంగా యమున సరస్వతి నదులు కలిసే నీరు. ఆ నీటిలో ఇంకా ఎన్ని మినరల్స్ ఉండాలి, ఎంత ఎనర్జీ ఉండాలి, ఎన్ని యూజెస్ ఉండాలి. సైంటిస్టులు చేసిన ఒక స్టడీలో తేలింది గంగా నదిలోని నీటిలో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ వేరే అన్ని నదుల కంటే భిన్నంగా సెల్ఫ్ క్లీనింగ్ అంటే ఆ నీటిలోని స్వయంగా శుభ్రం చేసుకోగలిగే గుణం అన్ని నదులతో పోలిస్తే గంగా నదికే ఎక్కువగా ఉంది అని. ఈ నదిలో ఉండే మినరల్ కాంపోజిషన్ వేరే ఏ నదిలో ఉండదు. అలాగే గంగా నది ఉన్నంత ప్యూర్గా వేరే ఏ నది ఉండదు. అది కూడా కోట్లాది మంది స్నానాలు చేసిన తరువాత కూడా. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అది కూడా లాస్ట్ వీక్లోనే. ఇంత ప్యూర్గా ఉండే నీరు మనకి కూడా ఎక్కువ ఉపయోగాన్నే ఇస్తుందిగా. ఇక యమునా నది చూస్తే ఇది మినరల్స్ రిచ్ వాటర్. అలాగే సరస్వతి నది అంతర్లీనంగా ప్రవహిస్తూ బాడీలోని నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తుంది. ఇలా 3 నదుల నీరు అయిన త్రివేణి సంగమం నీరు నార్మల్ ఫ్లోయింగ్ వాటర్ కంటే 100 రెట్లు ఎక్కువ ఉపయోగాలను కలిగిస్తుంది. అలా అయితే ఎప్పుడు చేసినా ఒకటే కదా, కుంభమేళా స్పెషల్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, మన భూమి మీద ఉండే నీటిలోని ప్రతి చుక్కపై చంద్రుడి సైకిల్స్ ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే అమావాస్య రోజు నీరు ప్రశాంతంగాను, పౌర్ణమి రోజు అలల అలజడితోనూ ఉంటుంది. సెకండ్ వన్, మన భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగటానికి సంవత్సర కాలం పడితే అదే జూపిటర్ గురుగ్రహానికి 12 సంవత్సరాల టైం పడుతుంది. ఇలా 12 సంవత్సరాలకు ఒకసారి జూపిటర్, భూమి, చంద్రుడు మరియు సూర్యుడు కొన్ని స్పెసిఫిక్ రాశుల్లోకి ప్రవేశిస్తారు. ఆ టైమింగ్స్లో భూమిపై కొన్ని లాటిట్యూడ్స్లో కొన్ని చేంజెస్ వస్తాయి. అలాగే ప్రయాగ్లోని త్రివేణి సంగమంలోని నీటిలో కూడా వాటర్ క్వాలిటీ అండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యి మన బాడీకి అయ్యే యూజ్ కంటే 1000 రెట్లు ఎక్కువ యూజ్ని కలిగిస్తుంది. ఇదంతా ఆస్ట్రానమీకి సంబంధించినది అయినా మన సైంటిస్టులు ఎటువంటి ప్రూఫ్స్ని కనుక్కోలేకపోయారు. ఇలా ప్లానెట్స్లో వచ్చే చేంజెస్ వలన వాటర్లో చేంజెస్ రావటం ఏంటి అని సిల్లీగా తీసుకోకండి. మనం నమ్మకపోయినంత మాత్రాన అది జరగదని కాదు. కాబట్టి ఆచారం పిచ్చితనం అని వదిలేయకుండా ఆచరించండి. మీరు అంతగా నమ్మకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి, కానీ మూర్ఖంగా ఆచరించకుండా ఉండకండి. నేను ఇప్పటి వరకు చెప్పినదేది నమ్మకం దైవత్వం గురించి కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ నేచర్ సైన్స్. కాబట్టి ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి యూజ్ ప్రతి మనిషికి వర్తిస్తుంది. సో ఈ ఛాన్స్ని మిస్ అవ్వకుండా మహాకుంభమేళాలో ఒక పార్ట్ అవ్వడానికి ట్రై చేయండి. వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఫైనల్గా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జై శ్రీరామ్.